ఈ నకిలీ విత్తనాల విషయంలో, మళ్ళీ పురుగుల మందుల వాడకంలో అసలు మొత్తం అన్నీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మందుల్లో ఇవన్నీ చూసుకుని అసలు వీళ్ళు ఫీల్డ్ ఆఫీసర్స్ గవర్నమెంట్ నుంచి మొత్తం అన్ని పెస్టిసైడ్స్ మొత్తం అన్ని షాపుల్లోనూ తనిఖీలు చేయాలి. వీళ్ళు తనిఖీలు చేయకపోతే ఇప్పుడు చాలామంది రైతులు నకిలీ విత్తనాలతో ఇబ్బంది పడుతున్నారు. మీరు కనీసం పలానా చోట విత్తనాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు వ్యవసాయ పరిశోధనా స్థానాల దగ్గరికి వాళ్ళని రైతును కొనుక్కోమని చెప్పి అక్కడ పంపిస్తే వాళ్ళు కొనుక్కుంటారు కదా. ఇప్పుడు ఎలాగైతే కౌంటర్లు అయితే ఎలాగో పెట్టారో ధాన్యం కొనడానికి గవర్నమెంటే కొన్ని వాళ్ళు సీడ్ విత్తనాలు అమ్మేట్టు పెడితే ఎవరు ఇలాంటి నష్టాలు జరగవు కదా రైతులకి. చాలామంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. చాలా వరకు మీరు ఎప్పటికప్పుడు మార్కెట్లో వీళ్ళు తిరుగుతూ ఉండాలండి. ఓన్లీ అగ్రికల్చర్ ఆఫీసర్లో కూర్చుని వీళ్ళు పనులు చేస్తే కాదు, అధికారులంతా బయటికి రావాలి. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు రిపోర్టు గవర్నమెంట్కి ఇవ్వాలి. ఏ రోజు ఏం చేశాము, ఎంత చేశాము, ఏం చేశాము, ఎవరెవరిని కలిసాము, ఏం మాట్లాడాము, ఇవన్నీ డీటెయిల్స్ ఉండాలి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఫెర్టిలైజర్ షాప్కి లైసెన్స్ ఇచ్చేది ఎందుకు? వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి, రైతులకి నాణ్యమైనవి ఇవ్వాలి. డూప్లికేట్ ఇవన్నీ పట్టుకొచ్చి ఎక్కడెక్కడో తక్కువ ధరకు తీసుకొచ్చి అవన్నీ అమ్మితే వీళ్ళు లాస్ అయిపోతే ఎవరిది బాధ్యత? ప్రతి రైతుకి ఫర్టిలైజర్ షాపు జిఎస్టీ ఆ బిల్లు అనేది ఇవ్వాలి. వీళ్ళు అడిగి తీసుకోవాలి ఫలానా బిల్లు అనేది. కొన్ని ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఇవ్వట్లేదు, పుట్టగొడుగులాగా షాపులు వెలుస్తున్నాయి. పర్మిషన్లు ఇస్తున్నారా, దానికి ఏమున్నాయి అనేది ఎంక్వైరీ చేశారా? అటు వానలు వచ్చి వరదలు వచ్చి మొత్తం అన్నీ నష్టపోతున్నారు. ఇటువైపు ఏమో వేసినట్టే ఉన్నాయి నాట్లు. ఏం చేస్తున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఫీల్డ్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారండి ఫీల్డ్లో లేకుండా? చెప్పాలి కదా పంటల గురించి. ఇది వాళ్ళు చేసే పని అంటే ప్రతి గ్రామంలోనూ ఒక ఫీల్డ్ ఆఫీసర్స్ తిరగాలండి. ఖచ్చితంగా అవగాహన పెంచాలి. వీళ్ళు నాటు వేసే ముందు నారుమళ్ళు వేయక ముందు కూడా ఉండాలి ఫీల్డ్ ఆఫీసర్స్.